హలో గాబ్లీ అన్న. చెప్పు బిగ్లు. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీయే, చెప్పు. ఏం లేదు, వీడియో పెట్టాలి కదా నెక్స్ట్. ఏం చేద్దామంటావు నెక్స్ట్ వీడియో? వెంకటన్న కాల్ చేయి, కాన్ఫరెన్స్ లో పెట్టు, చూద్దాం ఏమంటాడు అన్న. వెంకటన్న. మ్మ్, ఓకే ఉండు, యాడ్ చేస్తా బస్. సరే. వెంకటన్న ఏం చేస్తున్నావు అన్న? నేనా సలార్ మూవీ చూస్తున్నా వీళ్ళు. ఎన్ని మాటలు చూసావు అన్న? ఇదే పనికి చెప్తూనే ఉంటావు, ప్రతిరోజు సినిమా చూస్తున్నా. ఏముందన్న సినిమాలో? అసలు ఏముందన్న సలార్ మూవీలో? డైలీ డోసేజ్ ఆఫ్ సలార్ లాగా అట్లీస్ట్ ఒక సీన్ గానీ ఏదో ఒక సీన్ చూడండి, మాకు నిద్ర పట్టదు వీళ్ళు. ఇన్నిసార్లు చూస్తున్నావు కదన్న, అసలు సలార్ మూవీ చూడడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటా? అది నన్ను అడుగుతారు కదా, అసలు మీకు సలార్ మూవీలో బెస్ట్ సీన్స్ అంటే ఏం చెప్తారు మీరు? నాకు వచ్చేసి కాటేరమ్మ ఫైట్ను, అది కాకుండా ఇంకోటి ఫ్రెండ్ కాలు ఇట్లా పట్టుకున్నందుకు చెయ్యిను తలకాయ నలుపుతాడు నరుకుతాడు చూడు, అది చాలా బాగుంటుంది అన్న, నాకు చాలా ఇష్టం. బాగుంటుంది, చాలా బాగుంటుంది సీన్ అది. తర్వాత బీజిఎం వస్తుంది చూడు, బీజిఎం మాత్రం ఉమ్. అది క్రేజీ అనిపించింది నాకు. రవి బస్లో క్వారీ ఫైట్ సీన్ నాకైతే క్వారీ ఫైట్ సీన్ అలా అమ్మ. చెయ్యితోనే హ్యాండిల్ చేస్తారు, ఆ, చాలా ఆ, బాగుంటుంది. అదొకటి. ఆ తర్వాత చిన్నప్పుడు సలార్ని ఎలా ఎలివేట్ చేశారు, దేవాని ఎలా చూపిస్తారు అనేది ఫస్ట్. ఓకే, వాళ్ళ దేవా ఫ్రెండ్ కోసం క్యారెక్టర్ ఏం చేసా క్యారెక్టర్ ఏం ఇంట్రొడక్షన్ కానీ. చేస్తాడని. యా యా అదే కరెంట్ వేర్ పట్టుకుంటాడు. యా యా మ్మ్. యా. వాళ్ళ ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తాను అనే హైప్, అలా అలా తన కమిట్మెంట్ ఎలా ఉంటుంది, తన ఫ్రెండ్ కోసం ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటి, అలాగని తర్వాత ప్రభాస్ ఎంటర్ అయినప్పుడు కాన్సర్లోకి సీన్స్ దేవా ఉంటాయి. ఇంటర్ కాన్స్టర్. యా యా అది పెద్ద పెద్ద గోడలు అది కట్టేది ఎవరు వస్తారా డైలాగ్ చాలా బాగుంటుంది సీన్ అది. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి, బయటికి ఎవడిపోతాడని కాదు. దేవుళ్ళు ఎట్లనో రారన్నావు కదనే, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా. లోపలికి ఎవడొస్తాడని. చాలా బాగుంటది అది కూడా. ఉమ్. ఇలా అక్కడక్కడ హై మూమెంట్స్ చాలా బాగుంటాయి. యా నాకు ఇది అసలు చాలా నేను యా సో మీరు చెప్పారు కదా, నేను ఇన్ని టైమ్స్ రిపీటెడ్ వాచ్ తర్వాత నాకున్న లిస్ట్ ప్రకారం మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫస్ట్ 20 minutes స్టోరీ మోడ్ ఉంటుంది, ఏం అవును. జరుగుతుంది ఏంటి అని ఒక చిన్న స్లో మోడ్ లో నడుస్తూ ఉంటుంది మూవీ. మ్మ్. కరెక్ట్ ఇంకా ఏంట్రా ఇది మూవీ ఏదో తేడా కొడుతుంది ఏంట్రా అన్నప్పుడు వస్తుంది క్వారీ ఫైట్. క్వారీ ఫైట్ స్టార్ట్ అవుతుంది మూవీ. క్వారీ ఫైట్ నుంచి ఇంకా గ్రాఫ్ అట్లా అట్లా ఇక ఇంకా అట్లా ఏమంటారు, స్కై రాకెట్ అంటారు కదా, ఆ మ్మ్. స్కై రాకెట్ వెళ్ళిపోద్ది క్వారీ ఫైట్. క్వారీ ఫైట్ డీటెయిలింగ్ కూడా అంతకు ముందు వరకు హీరోయిన్ వస్తుంది అండ్ క్యారెక్టర్స్, ఎవ్రీ క్యారెక్టర్. ఇప్పుడు కాన్సర్ గ్లిమ్స్ మీకు వినిపిస్తా ఉంటాయి, కాన్సర్ గురించి ఏందని చెప్పి, ఆ సీల్ ఏంది అని చెప్పి, ఆ సీల్ పవర్ ఏందని చెప్పి చూపిస్తారు. మ్మ్. అండ్ హీరోయిన్ వాళ్ళని ఆ రాధా రమ అనే క్యారెక్టర్, ఆమె 7 years గా ఎత్తుకుతా ఉంటుంది. అవును. 7 years గా ఎత్తుకుతూ ఉంటుంది వాళ్ళ మ్మ్. కోసం ఎక్కడ అని చెప్పి, హీరోయిన్ కోసము. సో మ్మ్. అసలు హీరోకి హీరోయిన్ కి లింక్ ఏందని ఒక క్యూరియాసిటీ బిల్డ్ క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంటుంది. చేసిండ్రు. బిల్డ్ అవుతుంటుంది కానీ అసలు మ్మ్. ఏంది అసలు వీళ్ళది ఎన్ని స్టోరీ అని మ్మ్. అసలు అర్థం కాదు. మ్మ్. అండ్ ఆమె కంటే ఆమె పని మనిషి క్యారెక్టర్, ఓబులమ్మ క్యారెక్టర్, ఝాన్సీ గారు అవును. వేసిన క్యారెక్టర్ ఓబులమ్మ క్యారెక్టర్ గురించి ఎలివేషన్ ఇస్తుంటారు. వాళ్ళ దగ్గర ఇద్దరు పనిచేస్తూ ఉంటారు, అవును. ఒకడు హజారే అని చెప్పి, ఒకడు వేద అని చెప్పి, ఇద్దరు మ్మ్. పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఎతుకుతూ ఉంటారు. సో మ్మ్. అక్కడ నుంచి హీరోయిన్ తప్పించడానికి బిలాల్ అనే ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ బిలాల్ అనే క్యారెక్టర్స్ వీళ్ళంతా ఎవరు, అసలు ఎవరిని కాపాడుతారు? ఆ, ఎందుకు హీరో ఒక రిమోట్ ఏరియా, టున్సిఫియా అని ఒక రిమోట్ ఏరియాలో వాళ్ళ మదర్ ఒక టీచర్ గా పనిచేస్తూ, ఈడ ఒక దగ్గర ప్రభాస్ వచ్చేసి ఒక దగ్గర క్వారీలో ఒక ఏమంటారు పెద్ద పెద్ద వెహికల్స్ కి స్పానర్ రింగ్స్ దాన్ని బిగించడము, దాన్ని చేయడము, ఈ మోడ్ లో నడుస్తున్న మూవీ. ఆ ఆ మూమెంట్ కి హీరోయిన్ అదే హీరోయిన్ ఎక్కడ ఉందని చెప్పి తెలుస్తుంది. అవును. తెలిసిన తర్వాత క్వారీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. మీ అన్న నువ్వు చెప్పినట్టు ఆ ఫైట్ సీన్ ఎంట్రీ, అదే ఫైట్ సీన్ స్టార్ట్ అయ్యే వరకు యా మూవీలో అన్ని ఏమి అర్థం కావు ప్రాపర్ గా. ఇదేం అవును జరుగుతుంది, అవును ఇదేం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, జస్ట్ ఏదో అవును ఆ ఇంట్రడక్షన్ అవుతుంటది. క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడక్షన్ 1 by 1 అవుతుంటాయి కానీ
ప్రాపర్ గా ఉమ్, అర్థం కాదనమాట, ఏం జరుగుతుంది అని అవును వదిలేస్తాడు అక్కడక్కడ. ఆ వదిలేస్తుంటారు. క్వారీ అంటే ఏంటంటే ఫైట్. ఇంటర్కట్స్ లాగా ఉంటాయి. అవును ఇంటర్కట్స్ లాగా ఇక్కడ అక్కడ స్టార్ట్ అవుతుంది, అక్కడ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ క్వారీ ఫైట్ స్టార్ట్ అయినప్పుడు ఆ క్వారీ ఫైట్ ముందు హీరోయిన్ ఫైండ్ అవుట్ చేస్తారు, స్పాట్ చేస్తారు. కానీ అంతకు ముందు హీరో ఎంత అండర్ రేటెడ్ ప్లే చేస్తాడు మీకు. ఆ ఎవడన్నా ఎదురు వస్తే సారీ భయ్యా అని చెప్పుకొని వెళ్ళిపోతాడు. कोई बात नहीं चाचा, सॉरी भाई, मैं ही भी चले तो అవును. అండ్ చిన్నపిల్లల దగ్గర అరే ఆ, వాళ్ళు చెప్తే వాళ్ళు ఈయన మీద ఏమంటారు ప్రభాస్ మీద అరుస్తూ ఉంటారు. ప్రభాస్ ఏమో డౌన్ ప్లే అవును. చేస్తూ ఉంటాడు. ఉమ్. ఏంట్రా నీ బిల్డప్? రోజు నీ కోసం మేము ఇంతసేపు వెయిట్ చేయాలా? రే బ్యాట్స్మెన్ కి బౌలింగ్ ఇచ్చినట్టు అన్ని బిగించే పనులు ఇచ్చారా. కానీ ఒక్క దగ్గర చిన్న గ్లిమ్స్ ఇస్తారు. కార్ది తోసేది. తీస్తుంది ఒక పిల్లాడు వచ్చి ఉమ్. ఒక పిల్లాడు వచ్చి కార్ తీసుకుంటే దాంట్లో చిన్న గన్స్ ఓపెన్ అవుతాయి. అవును. అక్కడ మనకి క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అరే ఏదో ఉందిరా ఈ మూవీలో, ఏదో జరుగుతుంది, ప్రభాస్ ఏదైతే ప్లే చేస్తుందో ఆ ప్రభాస్ కాదు అని చెప్పి. ఉమ్. అండ్ ఒక దగ్గర ఇంకోటి హర్రర్ షేడ్ వస్తుంది. చేతులు కడుక్కునేటప్పుడు. ఒక్క చేతులు ఆ కడుక్కునేటప్పుడు 2 minutes అయితే హారర్ మూవీ చూపించిండు. 2 minutes. హర్రర్ షేడ్స్ వస్తాయి. ఆ అసలు. తర్వాత సో పోల్ ఒకటి పట్టుకుంటాడు. ఉమ్, ఉమ్. ఆడి వరకు అంటే అది స్టార్ట్ పాయింట్ అనిపిస్తుంది. మూవీ హై కి స్టార్ట్ పాయింట్ అది. అవును. హీరో ఇంతసేపు ఏదైతే ప్లే చేస్తున్నాడో అది అది కాదు. ఒరిజినల్ రోల్ కాదు. అండ్ ఉమ్, ఒరిజినల్ రోల్ కాదని ఇంకా క్వారీ ఫైట్ స్టార్ట్ ముందు సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఉమ్, హీరోయిన్ వస్తుంది. ఉమ్, హీరోయిన్ వచ్చి సిగరెట్ తాగుతుంటాడు. ఉమ్. దాని మీద వాళ్ళ అమ్మ రాగానే సిగరెట్ ఆపేసి సిగరెట్ కాల్ చేతిలో పెట్టుకుంటాడు. అవును. కాల్ది షూలో షూలో పెడతాడు. పెట్టేసుకుంటాడు. ఉమ్, షూ లోపల పెట్టేసుకుంటాడు. ఉమ్. ఆ మూవ్ హైలైట్ పాయింట్. ఓకే వీళ్ళ మదర్ కి దగ్గర భయ- ఎప్పుడు గుడ్ కొంచెం. బుక్స్ లో ఉండాలనుకుంటుంటాడు ఉమ్. అన్న ఫీలింగ్ ఉంటది. అండ్ వాళ్ళ అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఇరిటేట్ అనిపిస్తుంది. ఒకసారి వద్దంటది, ఒకసారి వెళ్ళంటది, కాపాడంటది, అన్ని మాట్లాడుతుంటది. మాట్లాడే ప్రతిసారి నీకు చాలా ఇప్పుడేం ఇరిటేషన్ తీసుకొస్తుందా అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ క్వారీ ఫైట్ స్టార్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరు ఇట్లా ఉరుక్కుంటూ వస్తుంటారు. దానికి ముందు హ్యాండ్ తో ప్లే చేస్తాడు. జుయి 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 అని సౌండ్ వస్తుంది. దానికి ముందు పిల్లలతోని వాడు తుప్పు పట్టిన బండిరా మోటార్ ఇంజన్ స్టార్టింగ్ సౌండ్. సౌండ్ మోటార్ ఇంజిన్ స్టార్టింగ్ జస్ట్ ప్రభాస్ హ్యాండ్ తో ప్లే చేస్తాడు ఆ సీన్. హ్యాండ్ కి యాక్సలరేషన్ ఎలివేషన్ ఇస్తాడు. ఎలివేషన్ జస్ట్ హ్యాండ్ ఒకటే మొత్తం స్క్రీన్ ని హ్యాండ్ ఎలివేషన్ సరిపోతుంది. వస్తుంది. అది వచ్చి ఇద్దరు రాగానే అండ్ వాళ్ళ అమ్మ డైలాగ్ ఉంటుంది. వీలైతే చేతులెత్తి మొక్కు, లేదంటే అంటే ఎత్తించేది నరికి. నరికే. ఆ డైలాగే క్యారెక్టర్ ఎంటైర్ మూవీ ప్రభాస్ క్యారెక్టర్ ని డిఫైన్ చేసిన డైలాగ్ ఆ డైలాగ్ అనిపిస్తుంది. ఎప్పుడు చూడు ఐదర్ వాళ్ళకి సారీ అన్న మోడ్ లో ఉంటాడు. అండ్ వినట్లేదంటే ఒక్కసారిగా క్యారెక్టర్ స్విచ్ అవుతుంది. క్యారెక్టర్ స్విచ్ అయిందంటే ఇంక అంతే అవుట్, ఇంకా అవతలోడు అన్నట్టు ఉంటది ఆ మూమెంట్ క్వాలిఫైడ్. అండ్ ఎవ్రీ డైలాగ్ ని మూవీలో అంటే నేను ఇన్నిసార్లు చూసాను కాబట్టి డీటెయిలింగ్ చూడాలంటే పిల్లలది ఒక డైలాగ్ ఉంటుంది. పిల్లలు ఏంట్రా క్రికెట్ ఆడడానికి రమ్మంటారు. క్రికెట్ ఆడడానికి రమ్మంటే అరే బౌలర్ కి బ్యాట్స్మెన్ కి బౌలర్ కి జాబ్ ఇచ్చినట్టు అన్ని బిగించే పనులు ఇచ్చారా, అదే ఇరగొట్టే పనులు అయితే ఒక్కటే దెబ్బ అంటాడు. డైలాగ్ ఉంటుంది. అవును. అండ్ వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కొట్టేటప్పుడు వాడు పిల్లగాడు ఒకటే దెబ్బ అంటాడు. పిల్లగాడు ఒకటే దెబ్బ అంటాడు. అసలు ఎట్లా లింక్ చేస్తాడు రా అనిపిస్తుంది. చాలా చాలా డీటెయిల్స్. ఎక్కడో ఒక దగ్గర డైలాగ్ ఒకటి లింక్ ఉంటది. ఆ డైలాగ్ ని తీసుకొచ్చి ఇంకో దగ్గర చూసేస్తాడు. ఇంకటికి నడుచుకుంటూ వెళ్తాడు. నడుచుకుంటూ వెళ్ళినాక ఒకటి పెద్ద స్పానర్ పెట్టుకొని వస్తే ఆ స్పానర్ ఇట్లా కొట్టి ఇట్లా వన్ ఇట్లా పైకి ఇట్లా చేయి లేపుతాడు. చేయి లేపినప్పుడు ఎండ తగులుతుందని చెప్పి కళ్ళద్దాలు పెట్టుకుంటాడు. అంటే అదేంటంటే అది అసలు అది క్రేజీ సీన్ అసలు. మిమ్మల్ని కొట్టాలంటే ఇలాంటి నాకు ఒక మంచి ఏం అవసరం high లేదరా కి నాకు. స్పెట్స్ పెట్టుకుంటాడు. స్పెక్స్ పెట్టుకుంటాడు. అంటే ఏంటంటే ఆ స్టైల్ ఆరా అంత ముందు వరకు ఉన్న మూవీకి ఆ క్వారీ ఫైట్ కి స్టార్ట్ పాయింట్ కి ఎంత వేరియేషన్ తీసుకొస్తాడు ప్రభాస్. ఆ ఫైట్ తోటి ఆరా అనిపిస్తుంది. ఫైట్ తోని మొత్తం చేంజ్ అయిపోతుంది టోన్ మూవీ. ఇంటర్వెల్ సీన్ కి వెళ్ళే ముందు ఇంకో డీటెయిలింగ్ ఏంటంటే
గుజరాత్ లో ఆ, అది కన్సైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. అవును. 100 మిలియన్ వర్త్ కన్సైన్మెంట్ స్టార్ట్ అవుతుంది అవును. గుజరాత్ లో. గుజరాత్ నుంచి డెలివరీ తీసుకోవాలనుకుంటే ఏంటంటే నేపాల్. అవును. అండ్ ఆ, ఎవ్రీ డీటెయిలింగ్ నాకు మన హిడెన్ డీటెయిల్స్ ఇంకా నేను టోటల్ జియోగ్రాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్ని చెప్తాను. బట్ జియోగ్రాఫికల్లీ ప్రశాంత్ నీల్ గారికి ఉన్న క్లారిటీ మనకి ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ని యూజ్ చేసిండు. లిటరల్లీ చెప్పాలంటే గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యి నేపాల్కి వెళ్ళాలి అని. నాకేమనిపించిందంటే యాక్చువల్ అంటే ఈ ఉమ్. ఇది గుజరాత్ నేపాల్ ఇదంతా ఉంది కదా, ప్రశాంత్ నీల్ రీసెర్చ్ చేసిండు దీని మీద ప్రాపర్ గా బిఫోర్ ఏమంటారు ప్రతి వెరీ ఒక్క మచ్. డీటెయిలింగ్ రీసెర్చ్ చేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చిన్న- పెడితే వర్కౌట్ చేయగలను అనే ఉద్దేశంతో చాలా క్లారిటీగా ఉన్నాడు, చాలా క్లారిటీగా దాన్ని తీసాడు. దాంట్లో కూడా నువ్వు ఒకడు ఇట్లా హీరోయిన్ ఇట్లా తాకిందని చెప్పి వాడు చెయ్యిని ఇట్లా గట్టిగా పట్టుకొని వాడు మొఖాన్ని వేసేస్తాడు. కొడతాడు. వాడి ముఖానికి కొట్టి వాడు అంటాడు పగిలిందా అనుకుంటా. "ఏడ్రా, పగిలిందా" డైలాగ్ పగిలిందా అంటాడు. పగిలిందా అనేది తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేసిండు. అవును. అండ్ ఈయన సెల్ఫీ అని ఒకటి పంపించింది. వాడు వెళ్ళి ఏం చేస్తాడు, హీరోయిన్ భుజం మీద చెయ్యేస్తాడు. సెల్ఫీ తీసుకుంటాడు. ఉమ్. సో ఆ భుజం మీద చెయ్యిని ఏం చేస్తాడో చెయ్యిని ఇరగొడతాడు. అవును. అంటే హీరోయిన్ అంటే డీప్ హీరోయిన్ కి ఇతని గురించి తెలియదు. బట్ హీరోయిన్ కి అసలు ప్రభాస్ డీటెయిల్స్ ఏం తెలియదు. బట్ ప్రభాస్ కి హీరోయిన్ కి ఏదో లింక్ ఉంది. అవును. ఆ లింక్ ఏందనేది మనకి ఇంకా తెలియదు. ఉమ్. అవును, రివీల్ అదొకటి రివీల్ చేయలేదు, ఇంకా రివీల్ చేయలేదు. అది హీరోయిన్ కి ఇది ఇంకేందని తెలియదు. అండ్ నువ్వు చూస్తే కూడా బిలాల్ క్యారెక్టర్ ని వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, నువ్వు నాకు ప్రామిస్ చేసావు, ఆ ప్రామిస్ ని నిలబెట్టుకునే టైం వచ్చిందని అంటాడు. అసలు ఏం ప్రామిస్ చేసిందో తెలియదు ఇంకా మనకి. అవును. సో అది ప్రభాస్ దగ్గరికి తీసుకొస్తారు. సో ఇప్పుడు హీరోయిన్ కాపాడేసిండ్రు, హీరోయిన్ తీసుకురాలేరు. సో ఏం చేసారు, వాళ్ళ మదర్ తీసుకొని వెళ్ళిపోతుందని తెలిసిన తర్వాత హీరోయిన్ క్యాప్చర్ చేసి ఇప్పుడు నేపాల్కి వెళ్ళాల్సిన కన్సైన్మెంట్ తీసుకొచ్చి అస్సాం మీదకి వెళ్ళి వచ్చి బర్మా బార్డర్ దగ్గర, బుదేరాబాద్ అని ఒక ఏరియా బర్మా బార్డర్ దగ్గర అస్సాం. సో తున్సుకియా మీదకి వెళ్ళి వచ్చి అస్సాం బార్డర్ అది, దాని నుంచి బర్మాకి వెళ్ళిపోతారు. అవును. అక్కడికి తీసుకొచ్చి హీరోయిన్ తీసుకొని రమ్మని చెప్తారు. ఉమ్. సో అది ఏంటి, ఆ ప్లాట్ అంతా ఎవరు ప్లాన్ చేశారు, రాధారమ ప్లాన్ చేసింది ఇది. అవును. అది ఆమెకు చెప్పకుండా కన్సైన్మెంట్ ని షిఫ్ట్ చేయించారు. ఉమ్. సో ఇది ఇంటర్వెల్ సీక్వెన్స్ కి బిల్డప్. సో హీరోయిన్ ని అట్లా తీసుకొని రావాలని చెప్పి హీరో వాళ్ళ మదర్ ఏంది అక్కడ కూర్చొని ఈ ఫైట్ అయిపోయిన వెంటనే, క్వారీ ఫైట్ అయిపోయిన వెంటనే ఒక మ్యాప్ ఓపెన్ చేస్తారు. నువ్వు మ్యాప్ ఓపెన్ చేస్తే అందులో రెడ్ కలర్ మార్క్స్, క్రాస్ మార్క్స్ ఉంటాయి. ఆ రెడ్ కలర్ క్రాస్ మార్క్స్ ఏంటంటే వాళ్ళు ఆ టిన్సికియా ప్లేస్ కి 4 years అగో వచ్చారు. అవును. అంతకు ముందు ఉన్న- 7 years గా వెతుకుతారు. సో అంతకు ముందు 3 years ఎక్కడ ఉన్నారు అనేది తెలియదు మనకి. అవును. సో 7 years అక్కడ నుంచి 7 years గా వెతుకుతారు. సో 7 years ముందు ఒక పెద్ద బిగ్గెస్ట్ క్లాస్ జరుగుతుంది. సో అక్కడ నుంచి వెళ్ళిపోయి దాచుకుంటున్నారు, అవును. అజ్ఞాతవాసం టైపు చేస్తున్నారు, ఎవరికి కనపడకుండా. అవును. 4 years ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పి, మీరు ఏడన్నా సావండి మేము పోతున్నామని చెప్పి వాళ్ళని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అవును. ఇదే అదునా ప్లాన్ చేసి ఏం చేస్తారు, హీరోయిన్ కి సీ లేపించి బండ్లో కూర్చోబెడతారు. ఉమ్. హీరోయిన్ కి సీ లేపించి బండ్లో చూపించే సీన్ హీరో మదర్ చూస్తుంది. కథం ఇంటర్వెల్ బ్లాక్ కి స్టార్ట్. ఆబ్వియస్లీ మళ్ళీ ఇరిటేషన్ వస్తుంది మనకి. వాళ్ళ మదర్ అంతసేపు అమ్మాయిని వదిలేసి పాపం హీరోయిన్ తో ఇట్లా మాట్లాడదామంటే కూడా దేవా 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 అంటారు. దేవా ఆ దేవా అన్నప్పుడల్లా అరే ఏంద్రా ఇది అనిపిస్తుంది మనకి. సో ఇట్లా ఏమంటారు, హీరోయిన్ మదర్ వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయి కాపాడనంటది. హీరోయిన్ ని సీల్ వేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ ఇప్పుడు హీరోయిన్ మదర్ చెప్పింది కాబట్టి ఆబ్వియస్లీ ప్రభాస్ మదర్ చెప్పిన మాట వింటుంటాడు ఎవ్రీ టైం. అవును. ఇప్పుడు ఈ ఇంటర్వెల్ ఫైట్ కి లీడ్ అవుతుంది మనకి. ఉమ్. కానీ ఆ ఇంటర్వెల్ ఫైట్ వాళ్ళు డిజైన్ చేసింది కూడా చాలా యూనిక్గా ఉంటుంది అన్న. ఆ ఏదైతే అండర్ గ్రౌండ్ నుంచి మిషన్ గన్స్ అన్ని లేసి ఆ ఏరియాని ఫైర్ చేస్తూ ఉంటాయి. మళ్ళా ఇప్పుడు ఆ ఏదైతే కార్ తనది దాని నుంచి మిసైల్స్ వెళ్తాయి. ఆ కార్ డిజైనింగ్ మాత్రం చాలా బాగుంటది. చాలా క్రేజీ ఉంటది. ఒక సీన్ ఉంటది అన్న, లైక్ రాధారమ ప్రభాస్ ని ఎలివేట్ చేస్తుంది ఈ ఇంటర్వెల్ ఫైట్ సీన్ లో. ప్రభాస్ అలా కార్బన్ అసలు చలార్ దేవరత రైజర్ అని ఒక ఊపులో చెప్తుంది. అప్పుడు ఒక హై వస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి థియేటర్ లో చూసినప్పుడు. ఖాన్సార్ కా సలార్, వరద రాజమన్నార్ కా సలార్, సలార్ దేవరత రైజర్. అసలు మామూలు హై చాలా యూనిక్ గా ఉంటది అది.
అబ్సల్యూట్ సినిమా మూమెంట్ అది. మన చాలా దట్టు బాగుంటది. ఏ మూమెంట్లో చెప్తుంది, స్లో మోషన్లో కారు ఎక్కుతాడు చూసినావా, అది పీక్స్, అది అది సినిమా అసలు పీక్స్, అది ఫస్ట్ ఆఫ్ పీక్స్ అది. ఒక డైలాగ్ చెప్తారు చూడు, ఆ సీల్ ని పుట్టించిందే వాడరా, వాడు హెలికాప్టర్లో. కరెక్ట్ గా డైలాగ్ ఎలివేషన్ అది మాత్రం Elevation. చాలా నెక్స్ట్ లెవెల్. కానీ ఆ కట్టింగ్స్ చూడన్నా ఎట్లా చేస్తారో, ఫస్ట్ రాధారామతో స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత వాడికి పోతుంది, తర్వాత ఇటు వస్తుంది. అసలు ఆ Last scene జరుగుతూ ఉంటుంది, last scene. అది డీటెయిలింగ్స్ అంటే అట్నుంచి అటు స్వాపింగ్ క్రేజీ ఉంటుంది అసలు. తర్వాత దానికి తగ్గట్టు రవి బస్సు అసలు మ్యూజిక్ మాత్రం అది పీక్స్. మళ్ళా ఎక్కడ అంటే ఇప్పుడు కాన్సర్ గురించి ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తారా, తర్వాత మెల్లగా ఇట్లా స్టార్ట్ అవుతా ఉంటది, టీన్ 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 అనుకుంటా, అబ్బాబాబా ఇంక ఎక్కుతుంది ఇక థియేటర్లో. అది రీ రిలీజ్ రోజు అన్నా నేను కావాలనే P6 స్క్రీన్కే పోయా రీ రిలీజ్ అప్పుడు. ఓన్లీ బీజిఎమ్స్, అమ్మో ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నా అసలు అదే పెద్ద స్క్రీన్, అదే పెద్ద స్క్రీన్, అల్లనే పడతలేడు. సపరేట్ టెక్స్ట్ బుక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. అసలు ఆ సీన్ ఎలివేట్ చేయడం కానీ, ఆ పర్టికులర్ మూమెంట్ ని ఎలివేట్ చేస్తారు రఘు అసలు అసలు ఎవ్రీ పాయింట్. ఇప్పటికీ ఓఎస్టీ నేను వింటూ ఉంటా, నాకు ఎప్పుడైనా బోర్ పడుతున్నప్పుడు కల్లా దేవా ఎంటర్ కాన్సర్ అసలు ఓఎస్టీ డైలీ పక్కా. సౌండ్ ఆఫ్ సలార్ అనే మ్యూజిక్, ఆ సౌండ్ ఆఫ్ సలార్ అయితే నేను ఎన్నిసార్లు ఉంటానో నాకే అట్లా ఉంటది. అసలు భలే ఉంటాయి సౌండ్ ఆఫ్ సలార్, రాత్ ఆఫ్ సలార్, ఇంకోటి ఒకదాని తర్వాత ఒకటి. అసలు అబ్బా అసలు ఇంటర్వ్యూ యాక్చువల్లీ ఆ బిల్డప్ జరిగినప్పుడు నువ్వు చూస్తే అంతవరకు హీరోయిన్ ఫాదర్ రాడు, ఎందుకంటే దేవ దగ్గర ఉన్నాడు అని చెప్పి అసలు హైదరాబాద్ కి రాడు. ద మూమెంట్ హీరోయిన్ క్యాప్చర్ అయిందన్న మూమెంట్ కి హైదరాబాద్ కి వచ్చేస్తాడు. వచ్చేసి నన్నేమన్నా చేసుకోండి కానీ నా కూతురుని వదిలి, నా కూతురుని ఏంటంటే, ఓబులమ్మకి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఓబులమ్మకి మెయిన్ ఏముందంటే రాధారమ్మకి హీరోయిన్ ని పట్టించుకొని చంపేస్తే చాలు అన్న మోడ్ లోనే ఉంది ఇంతవరకు ఆమెకి ఏమంటారు ప్రభాస్ దేవరత ఎంటర్ అయ్యాడనే థింగ్ తనకి ఇంకా తెలియదు. ఓబులమ్మకి తెలియదు. బ్యాక్గ్రౌండ్ లో రాధారమ్మ ప్లాన్ చేస్తూ ఉంటది ఏంటంటే, ఇప్పుడు దేవరతని చంపాలంటే తనని ఎవరు చంపలేరు అనే థింగ్ తనకు మాత్రం తెలుసు. అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కి జస్ట్ వాళ్ళు బీన్సెస్ వాడు ఏం చేస్తాడో వాడు చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ ఇంకా ఎక్స్ట్రీమ్ గా ఏం చేస్తాడు అనే రివీల్ మనకి తెలియదు. సో బ్యాక్గ్రౌండ్ లో ప్లాన్ చేస్తుంటాను. తను ఏం చేసింది, సీల్ ఇప్పుడు హీరోయిన్ ఎక్కడుందో తెలిసిపోయింది, తనని పట్టుకోలేకపోయారు. సో డెఫినెట్లీ టొన్సియాకి వెళ్ళి హీరోయిన్ పట్టేసుకుంటే ఆబ్వియస్లీ హీరో వచ్చి ఆపుతాడు. హీరోయిన్ పట్టుకొని వెళ్ళిపోతుందంటే ఆపుతాడు కదా. సో సీల్ వేసి బండ్లు ఎక్కించండి అన్నారు. సో సీల్ వేసి బండ్లు ఎక్కించిన పర్సన్ సీల్ ఉన్న బండిని ఆపితే ఏం జరుగుతుంది అనే థింగ్ రాధారామకు మాత్రమే తెలుసు. సో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఒక ఏమంటారు ట్రాప్ అనేది సెట్ చేసింది దేవరత. తర్వాత కార్ వస్తుంది, ఒక పెద్ద సూట్ వేసుకుంటాడు, మొత్తం గన్స్ ఉన్న సూట్ వేసుకుంటాడు, లైట్ గా మిసైల్స్ ఉన్నది, మెషిన్ గన్స్ ఉన్నాయి, మొత్తం ఇట్లా సీక్వెన్స్ వేస్తుంది. ఆటోమేటిక్ మెషిన్ గన్స్, ఆటోమేటిక్ ట్రాక్ ఉన్న, అసలు ఎంత అడ్వాన్స్. ఇప్పుడు మనకి అడ్వాన్స్ వెపన్స్ అనేది ఇప్పటి వరకు మనకి చూపాడు, రివీల్ చేయడు. ఇంటర్వెల్ ఫైట్ ముందర అసలు కాన్సర్ త్రూ ఎంత అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి, బిగ్గెస్ట్ అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి అనే థింగ్ అప్పుడు మనకి రివీల్ అవుతుంది. ట్రాకింగ్ మిసైల్ కొడితే మిసైల్ వెళ్ళి పెద్ద ట్రక్ టైర్ కి డైరెక్ట్ ట్రక్ ఇట్లా తిరుగుతుంది మొత్తం. దాని తర్వాత మొత్తం గన్స్ మొత్తంతో ఆటోమేటిక్ గన్స్ మొత్తం. ఇప్పుడు KGF లో కలాష్ నికో సీన్ ఎంత నీకు హై ఇస్తుందో, కలాష్ నికో అని చెప్పి ఉన్నప్పుడు మొత్తం అన్ని కలాష్ నికోస్ అన్ని అందరు ఒకటేసారి ఓపెన్ చేసి హీరో వచ్చి ఇట్లా దుద్దు అంటే ఎట్లా పై నుంచి కిందికి ఎట్లయితే సీన్ ఎలివేట్ చేసిందో, ఈ ఆటోమేటిక్ మెషిన్ గన్స్ అన్ని ఓపెన్ అయినప్పుడు నీకు అంత హై వస్తుంది మూవీ. అండ్ దెన్ కార్ వేసుకొని లిటరల్ వెళ్ళిపోతాడు, కార్ వేసుకొని ఎప్పుడన్నా రాని అని చెప్పి ఒక రెండు గన్స్ పట్టుకుంటాడు, ఉన్న గన్స్ తీసుకుంటాడు, తర్వాత అసాల్ట్ రైఫిల్స్ తీసుకుంటాడు, కథం ఒక్కొక్కరిని వేసుకుంటుంటాడు, కత్తి పట్టుకుంటాడు, కత్తి తీసుకొని ఓడొచ్చి భుజం మీద వేస్తాడు, భుజం మీద తీసుకొని గుస్తాడు, ముగ్గురు వస్తే ముగ్గురు నరికేసుకుంటాడు. అండ్ ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో నీకు రాధారమ్మ దగ్గర టెలికాస్ట్ అవుతుంది. అప్పటి వరకు వణుకుతూ కూర్చుంటున్న తను ఒక్కసారిగా నవ్వుకుంటూ లేస్తుంది, ఒక ఈవిల్ స్మైల్ ఉంటది, ఈవిల్ స్మైల్ తో లేస్తుంది. ఈవిల్ స్మైల్ తో లేచిన తర్వాత ఆటోమేటిక్ గా
అప్పుడు తను స్టార్ట్ చేసే మొత్తం డీటెయిల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది. ఓకే, అవును. ఇక్కడ అప్పటి వరకు నీకు వరదరాజ బండారు గురించి, ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి హైలైట్ చేస్తారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్న పర్సన్స్ వెళ్ళిపోయిన తర్వాత మనం అంతవరకు స్టోరీ ఏమనుకుంటున్నాం అంటే, అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్న కంటెంట్ ఇది అనుకుంటున్నాం మనం. అవును. అప్పటి వరకు మనకి ఇట్లా సీజ్ ఫైర్ ఒకటి జరిగింది, ఆ, ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో సంథింగ్స్ జరిగినాయి అనే థింగ్ జరుగుతుంది, కానీ ఇట్లా ఫ్రెండ్స్ కి ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మనకు తెలియదు. సో ఫస్ట్ టైం సీల్ ఆపారు అని అప్పుడు అంటారు. సీల్ ఆపిరు అంటే, సీల్ ఎవరు ఆపిరు అంటే తెలుసు. ఆబ్వియస్లీ ఉన్న ఎంటైర్ కంట్రీలో ఆ సీల్ ని ఆపగలిగింది వాడు తప్పితే ఇంకొకటి ఇంకొకటి ఎవరు అనేది రివీల్ చేస్తారు. సో మనకు అప్పుడు ఇంకా టూ మచ్ ఎలివేషన్ అయిపోయింది అక్కడ. ఏంటంటే ప్రభాస్ తప్పితే ఇంకొకటి ఎవడు ఆపలేడట. అసలు ప్రభాస్ ఆపిందంటే ప్రభాస్ ఎంత కాన్సార్నికే ఎదురెళ్లే అంత పవర్ఫుల్ పర్సన్. మనకి ఇంతసేపు అండర్ ప్లే చేసి క్వాలిఫైడ్ లో గ్లిమ్స్ ఇచ్చారు, బట్ ఎంత పవర్ఫుల్ అనేది మనకు తెలియదు అప్పటి వరకు. దట్ మూమెంట్ ఎప్పుడైతే వరదరాజు అన్నారు ప్రభాస్ గురించి, వాడు తప్పితే ఇంకొకటి ఎవడు ఆపడు అని అన్నప్పుడు ద మూమెంట్ మనకి ఓకే ఇంత లెవెల్ పవర్ఫుల్ అని మనకు అప్పుడు అర్థమవుతుంది. అండ్ దెన్ రాధారమ్మ ట్రాప్ అనేది ఏందనేది అప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేసి స్టార్ట్ చేస్తుంది. సో ఆ సీల్ ఎవరు ఆపితే ఏమైతుందో తెలుసా అంటే, నీకు ఇంటర్ కట్స్, నువ్వు ఇందాక చెప్పిన ఇంటర్ కట్స్ ఎగ్జాక్ట్లీ నీళ్ళు డీటెయిలింగ్ అనేది నాకు అక్కడ నీకు ఇంటర్ కట్స్ ఉంటుంది. రాధారామ మాట్లాడంగానే ఆ మాటలకి ఎక్స్టెన్షన్ నీకు వరదరాజ మన్నర్ దగ్గర ఇస్తుంది. మళ్ళీ వీళ్ళిద్దరు ఎక్స్టెన్షన్ ని కవరప్ చేయడానికి ప్రభాస్ ఇక్కడ నరుకుతున్నది, కాలుస్తున్నది అండ్ బిగ్గెస్ట్ ఎలివేషన్. అక్కడ అంతసేపు పడుకొని ఉంటాడు, స్నైపర్ తీసుకొని చూస్తుంటాడు, చేతికి ఉల్ఫ్ ట్యాడ్ ఓపెన్ అవగానే అది వదిలేస్తాడు. కానీ అప్పటి వరకు ప్రభాస్ ఫేస్ అలాగ అసలు అక్కడ ఎవరున్నారో కూడా ఎవరో వచ్చి మన మీద అటాక్ చేయాలన్న పర్సన్ అనుకుంటారు. అండ్ ద మూమెంట్ రివీల్ అయ్యేది చెప్తాడు, వాడు పెట్టిన నియమమే, దాన్ని ఎవరైతే ఆపాడో వాళ్ళు చావాల్సిందే. దాన్ని ఇంటర్ కట్ ఏమేస్తాడు, చిన్నప్పుడు వాళ్ళ అమ్మతోని రే నేనున్నాను అనే ఇంటర్ కట్ స్టార్ట్ అవుతుంది. నేనున్నాను అనే ఇంటర్ కట్ స్టార్ట్ అయ్యి చంపేయాలి. సో ఉన్నాను అనే ఫ్రెండ్ చంపేయాలి అనే థింక్ వచ్చిండు. అసలు ఏం జరిగింది అని ఒక క్యూరియాసిటీ అనేది ఇంకా స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ లీడ్ కి అనేది బిగ్గెస్ట్ క్యూరియాసిటీ, ద బిగ్గెస్ట్ ఎలివేషన్ ఎవరని చెప్తే నేను అదే మూమెంట్. సలార్ దేవరత రైసర్ ఇట్లా అన్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఇట్లా కార్ మీద ఒక చిన్న కాలు పెడతాడు, కాలు పెట్టి ఇట్లుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో హెలికాప్టర్ ఫేడ్ అవుట్ అవుతుంది లిటరలీ. ఇట్లా లెగ్ మీద ఇట్లా హ్యాండ్ పెట్టుకొని ఇట్లా చూస్తాడు, అండ్ వాడు ఇట్లా కింద పడిపోయినాడు. కట్అవుట్ కి ఎగ్జాక్ట్ గా సరిపోయే లిటరలీ ఆ ఔరా అంటారు చూడు, అలా డిఫైన్ చేశాడు ప్రశాంత్.